స్ట్రోక్ అంటారు. అట్లా కాకుండా రక్తనాళం చిట్లిపోవడం వల్ల బ్లీడింగ్ అవుద్ది, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ ఎట్లా అంటే సిటీ స్కాన్. పూర్వపు రోజుల్లో సరిగ్గా డయాగ్నోస్ చేసే అవకాశం ఉండేది కాదు. చెప్పిన సిమ్టమ్స్ని బట్టి మందులు ఇస్తే బతికితే బతికేవాళ్ళు లేదా లేదు. కానీ వాళ్ళ పిన్ పాయింట్ డయాగ్నోసిస్ సాధ్యమవుతుంది. అది హెమరేజిక్కా ఇస్కీమిక్కా అనేది తెలిసిపోయిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. విత్ ఇన్ 4 hours అయితే కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి, వెంటనే డిస్ట్రాయ్ చేసేస్తాయి క్లాట్ని, అంతేనా. కాబట్టి మెరుగైన సదుపాయాలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ఇక న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి చాలా మందికి ఉన్నదే. అది చురుకులు, మంటలు, కాళ్ళు చేతులు చురుకులు, మంటలు, తిమ్మిరి లెక్కటం, ఇవన్నీ న్యూరోపతి సహజంగా వస్తూనే ఉంటాయి. దేనివల్ల షుగర్ శాతం అధికంగా ఉండటం వల్ల సార్బిటాల్ అనే ఒక పదార్థం అధికమయ్యి దానివల్ల న్యూరాలజీ సెల్స్ మీద ఉండే కణత్వం వచ్చి ఉంటుంది. మన స్కిన్ ఎట్టు ఉంటుందో న్యూరాలజీ మీద ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తాయి. డిస్ట్రాయ్ చేయడం వల్ల తీపులు, మంటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ పెరిఫెరల్ న్యూరోపతి వల్ల కొన్ని ఇబ్బందులు ఏంటంటే చురుకులు, మంటలు అవి తగ్గడం. కానీ అటోనామిక్ న్యూరోపతి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే జిఐటి సరిగ్గా పనిచేయదు. మన జీర్ణ వ్యవస్థ మీద అటోనామిక్ సిస్టమ్ కాబట్టి ఒక్కోసారి డయేరియా, ఒక్కోసారి కాన్స్టిపేషన్ ఇట్లాంటివి రావడం కారణం అవుతాయి. హార్ట్లో అబ్నార్మల్ బీట్లు రావడం కారణం అవుతాయి. తర్వాత ఈ బ్లాడర్ సరిగ్గా కంట్రోల్లో ఉండదు. తర్వాత బీపీ నుంచున్నప్పుడు ఒక రకంగా, పండుకున్నప్పుడు ఒక రకంగా, కూర్చున్నప్పుడు ఒక రకంగా ఫ్లక్చువేషన్ అయిపోతూ ఉంటాయి. గబుక్కుని లేచిన వెంటనే పడిపోవటం, ఇట్లాంటివన్నీ అటోనామిక్ న్యూరోపతిలో ఈ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. కాబట్టి అవన్నీ సమస్యలు వస్తే దానివల్ల గబుక్కుని కింద పడతారు, కళ్ళు తిరిగి. అటోనామిక్ న్యూరోపతి వస్తుంది, ఏ బాత్రూమ్కి వెళ్ళి గబుక్కుని కింద పడతారు, బ్రెయిన్కి హెమరేజ్ అవుతుంది, లేదా కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. చాలా మంది మీరు గమనించండి, పెద్ద పెద్ద వాళ్ళే బాత్రూంలో పోయి తొంటెమ్మకి ఇరిగిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ డయాబెటీస్ ఉండి, అటోనామిక్ న్యూరోపతి ఉండి, ఈ పోస్చరల్ హైపర్ టెన్షన్ వచ్చినందువల్ల గబుక్కుని పడిపోయి ఈ కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.